కిరణ్ గారు బాగా బిజీగా ఉంటారు. ప్రెస్ మీట్లని ఏదో ఒక ఇష్యూలో కౌంటర్ అటాక్ అని చేస్తూనే ఉంటారు. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? ఇది సంక్రాంతి ఏదో వచ్చింది మేడం, గేమ్ చేంజర్ చూసా. తర్వాత సంక్రాంతి వస్తున్నాం ఆ సినిమాలు చూసా మేడం. సినిమాలు అప్పుడు తక్కువే, ఇప్పుడు ఓటీటీ వచ్చాకంట ఓటీటీయే థియేటర్లు బాగా తగ్గించేసాం మేడం. ఏదో బాగా రేర్. హైదరాబాద్ వస్తే థియేటర్ సినిమా తిరుపతి చూడండి మేడం. హైదరాబాద్ కి బెంగళూరుకి వచ్చినప్పుడు ఆడపై చూస్తా. తిరుపతి చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సినిమా చూడాలంటే మాకు. సో మీ నాయకుడు గారి కుమారుడు గేమ్ చేంజర్ చూసారు? గేమ్ చేంజర్ చూసాం మేడం. మా సినిమా కదా, వెంకటేష్ గారు చూసాం. బాలయ్య సినిమా మిస్ అయింది, వీళ్ళు చూడాలి సార్. అది కూడా చూస్తాం, ఎందుకంటే మా కోట వీళ్ళు హీరోనే ఆయన కూడా. ఇప్పుడు పుష్ప 2 చూడలేదు? చూసాం మేడం. ఎందుకు చూడం మేడం, రీసెంట్ గా అంటే ఓల్డ్ అయిపోయింది పుష్ప 2. యాడింగ్ అది కూడా వచ్చింది కదా, క్లిప్పింగ్. అవన్నీ చూడలే మేడం. పుష్ప 2 రిలీజ్ అయిన 1 వీక్ కింద చూసాం. అంటే చూడాలంటే మరి చూడకుండా ఎవరెవరో సోషల్ మీడియాలో పెట్టినంత కాదు. కానీ మీ పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ఖండించాడు, మీకు భయం లేదు? అసలు చూడొద్దు, ఎలా చూస్తారు? సినిమానే చూడాలి, రాజకీయం చేయాలి. సినిమాని రాజకీయం ఎప్పుడు ముడిపెట్టకూడదు. రాజకీయ సినిమా ముడిపెడితే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసారా, పుష్ప ఇష్యూ రేవంత్ రెడ్డి గారు సీరియస్ యాక్షన్ తీసుకొని సినిమా లేకుండా ఆపేసి ఆర్థికంగా నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమాలు చాలా మరి సినిమా అంటే హీరో, మీరు అందరూ సినిమా అంటే హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు, దాని వెనకాల వేలాది మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కడుపు కొట్టినట్టు అయిపోతుంది మేడం. కాబట్టి అది ఇష్యూ జరిగింది, తప్పు, దాన్ని సరిదిద్దుకు ప్రయత్నం జరుగుతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే ఫైనల్. సినిమా చూడొద్దని చెప్తే మాత్రం చూడకూడదు. నేను చూడకపోతే ఓటీటీలో వస్తుంది, ఇంట్లో చూస్తాను. మీరు డిసిప్లిన్ పాటించట్లేదు జనసేనలో. సినిమా పొలిశెట్టి శ్రీనివాస్ గారు చూడండి, ఇక్కడ మీ కిరణ్ రాయల్ గారు మీరు వద్దన్నా సరే సినిమా చూసేటాడు, బహిరంగంగా ఖండించారు పుష్ప 2 చూడొద్దని. ఇక్కడ కిరణ్ రాయల్ గారే చూసేసారు. మమ్మల్ని ఎక్కడ చూడుతున్నారు? ఏపీలో చూడొద్దు, తెలంగాణ చూడదు, బెంగళూరులో చూడదు, అసలు పుష్పనే చూడొద్దు అన్నారు మిమ్మల్ని. అవునా మేడం, బెంగళూరు అంటే సినిమా ఇంట్లో పోతుంటే పోలాం అంటే అబద్ధం. ఎప్పటికీ థియేటర్ ఖాళీ అయిపోయినప్పుడు చూసాం మేము. ఇంకా 6వ రోజు 7వ రోజుకు థియేటర్ ఖాళీ అయిపోయినాక వెళ్ళి చూసాము. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది మేడం. చూసి చూడకపోతే అబద్ధం. ఓకే మేము చూడలేదు, మెసించినా పొడిచా చెప్పడం అబద్ధం అని. ఓపెన్ మీరు డైరెక్ట్ కొడుతూ ఓపెన్ చెప్పాను. నేను చూసా 1 వీక్ తర్వాత చూసా. నాకైతే అంత ఇంప్రెస్ సినిమా అయితే కాదు. ఆ సినిమా చూసి నేరగాళ్ళు ఇంకా నేరాలు చేసి నేర్చుకోవచ్చు. ఇంకా బాగా మీ జిల్లాకు సంబంధించిందే కదా మా సినిమా, మా తిరుపతే కదా అది, అందుకే చూడాల్సి వచ్చింది. మా తిరుపతి, మా గంగమ్మ గుడి, మా జాతర ఏంటి కథ సినిమాలో అనేసి. ఇంకెవరో చూడకపోతే ఓకే, నేనేమనుకో మా ఊరి సినిమా చూడాలి కదా, అందుకే చూస్తారు. ఎలా చూస్తున్నారండి అంటే యాజ్ ఎ జనసేన ఆఫ్ కోర్స్, లేదంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన హీరో మూవీ కాబట్టి మేడం అది నాకు ఇక్కడ అరెస్ట్ ఇష్యూ అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది. అరెస్ట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారండి. సినిమాగా చూడండి, సినిమా మీద కక్ష కట్టకూడదు, సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కాబట్టి దాని గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదు. బట్ వాళ్ళ ఫ్యామిలీకి అంతా బాగానే ఉన్నారని అనిపిస్తుంది మేడం. అంటే ఇది ఆ ఎలక్షన్ ముందు ఆ కర్నూలు పోయి అనవసరంగా అల్లు అర్జున్ ఒక పెద్ద రచ్చ చేసుకున్నాడు. ఆ ప్రచారం పోయి అతనికి శిల్పా రవి సౌరతం ఎమ్మెల్యే ప్రచారం అది కొంచెం బాగా అంటే, ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఎన్నైనా చెప్పని మెగా అని లేకపోతే నో అల్లు అర్జున్. మీరు కానీ రికార్డ్ చేసుకోండి, మెగా లేకపోతే నో అల్లు. మెగాస్టార్ అంటే అందరూ ఆయన మెగాస్టార్ అయినా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి దారేసిన ఆయనే. మీరేమో ఇలా అంటారు, ఆయన ఫ్యాన్స్ ఏమో అల్లు అనే లేకపోతే మెగా అనే లేదు అని వాళ్ళు అంటారు. అల్లు రామలింగ అల్లు చేసుకోకపోతే మెగా ఎక్కడ వాళ్ళు అంటారు. పర్సనల్ మేడం, అది ఫ్యామిలీ. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ చూశారు, ఎన్టీ రామారావు అల్లుడు అయిన కదా ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. పర్సనల్ గట్స్, ఎథిక్స్ కావాలి. మెగాస్టార్ గారు ఆ రోజు డాడీ సినిమాలో అల్లు అర్జున్ తీసుకొచ్చి డాన్స్ ప్రోత్సహించి, అప్పట్లో గంగోత్రి సినిమా అప్పుడు గంగోత్రి సినిమా అప్పుడు అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్ ఉన్నారా? లేదు కదా. మేమంతా బ్యానర్లు వేసాం కదా, మేమంతా సినిమా టికెట్లు కొన్నాం కదా, హౌస్ఫుల్ చేశాం కదా. ఆర్యా 2కి ఫ్యాన్స్ వచ్చారు అప్పుడు? లేరు కదా. ఆర్యా 3 మళ్ళా 3కి ఏమైనా ఫ్యాన్స్ వచ్చారు? లేదు కదా. దేశముద్ర సినిమాకి ఏమైనా ఫ్యాన్స్ వచ్చారు? లేదు. మెగా ఫ్యాన్సే కదా, మెగా కుటుంబం ఫ్యాన్సే కదా. ఆ రోజు అల్లు అర్జున్ అంత మేమే చూసుకునేది అంతా. ఈ రోజు కూడా మేము చూస్తున్నాం కదా, ఏడున్నారో అది మెగా కుటుంబంలో ఒక వ్యక్తి అని మేము భావిస్తాం. అది అతను వాళ్ళు చూసుకోలేదు, అది వాళ్ళగా మా విలాంక మామలా వాళ్ళు మాకుంటుంది. మేమైతే వాళ్ళు అతను మెగా ఫ్యామిలీలో ఉన్నాడు కాబట్టి అతని సినిమాలు చూసాం. మేము ఆ రోజులు బ్యానర్లో పెట్టినాం, థియేటర్గా టపాసులుగా ఇచ్చినాము,
సంబరాలు చేసుకున్నాం, పొట్టేలు కోసి భోజనాలు పెట్టాం. అవన్నీ ఎందుకు చేస్తామంటే మెగా కుటుంబంలో వ్యక్తి చిరంజీవి గారు వ్యక్తి, ఆడియో ఫంక్షన్ చిరంజీవి గారు కళ్యాణ్ గారితో వచ్చే వ్యక్తి కాబట్టి అలా అనుకున్నాం. అంతేగాని సొంతంగా వాళ్ళకి ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చుండొచ్చు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు వచ్చుండొచ్చాము. కానీ ఫస్ట్ గతం మర్చిపోకూడదు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ మెగా లేకపోతే ఇవంత లేవు, మెగానే అంతే. ఆయన లేకపోతే. ఫైనల్ క్వశ్చన్, 3 సార్లు ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ కొట్టారు కదా హిందూపురం నుంచి. ఆయనకు మంత్రి పదవి లేదు, నాగబాబుకి మంత్రి పదవి ఎందుకు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు చాలా. ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని మీరు చంద్రబాబు గారిని అడగాలండి, లేదా లోకేష్ గారిని అడగాలి, లేదా నారా బ్రాహ్మణిని అడగాలి. వాళ్ళకే తెలియదు విషయం ఎందుకు ఇవ్వట్లే అంటే ఆల్రెడీ అల్లుడికి ఇచ్చున్నారు కదా ఇతనికి, నారా లోకేష్ కి. ఫాదర్ సీఎంగా ఉన్నారు, మరీ ఆయన మంత్రి ఇచ్చేసి పబ్లిక్ మాట్లాడుకునే అవకాశం మనం కూడా ఇవ్వకూడదు. బాలయ్య బాబు కూడా అడిగడం లేదు, నాకే తెలియదు. ఆయన కావాలని అడగడం లేదు, మనకు తెలియదు. ఇంకా ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే బాగుంటుంది ఏమనిపించింది. మళ్ళీ వాళ్ళ పార్టీలో డెప్త్ కిరణ్ పార్టీ దాని మా పార్టీలోకి వస్తున్నాడు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాలు టీడీపీ వాళ్ళు అడిగితే బాగుంటుంది. సమాచారం ప్లీజ్. ఇక్కడ 2 questions ని ఫైనల్ గా నేను ఒకటే సింగిల్ క్వశ్చన్ గా మిమ్మల్ని అడుగుతా కిరణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లకి సంబంధించి వాస్తవంగా ఎలక్షన్స్ ముందు నుంచి చాలా పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, వైసీపీ పైన దుమ్మెత్తి పోసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సొంతంగా ఫండింగ్ రైజ్ చేసి నేను రోడ్లు వేయిస్తూ ఉన్నాను అని చెప్పి మీ జనసేన జన సైనికులు అవ్వచ్చు, మద్దతుదారులు, పార్టీ నుంచి కొంతమంది మీలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు కావాల్సిన ఫండింగ్ అనేది సమకూర్చట్లేదా అనేది ఒకటైతే, ఈ సపోర్టివ్ సిస్టమ్ కేంద్రం నుంచి ఉన్న ఈ సపోర్ట్ సిస్టమ్ ని యూజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వటానికి పావులు కదుపుతున్నారు అనేది. రోడ్లు చూపించి సీఎం అవసరం మాకు లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ అంటే నాట్ ఓన్లీ దట్, అన్ని రకాల మేడం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నిధులు వస్తున్నాయని కూడా చంద్రబాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడమే. ఎందుకంటే ఎన్నికల ముందు మాకు ఇచ్చిన హామీలు, మోడీ గారు మాకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎవరు తీసుకొస్తారు. ఆ నిధులకి సీఎంకి కుర్చీకి సంబంధం లేదండి, అది వేరు ఇది వేరు. రోడ్లు వస్తా వ్యవస్థ నిజంగానే మీ డబ్బులు మీరు కూడా ఇచ్చే రోడ్లు, నా డబ్బులు నేను కూడా ఇచ్చే రోడ్లు. రోడ్లు అనేది ఆంధ్ర రాష్ట్రం చాలా చండాల దరిద్రమైన రోడ్లు. ఇప్పుడు కూడా కొన్ని సెట్ కాలే, ఇంకా వాస్తవం ఇప్పటికి 85% కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని రోడ్లు బాగు చేసే అవసరం ఉంది. ఫస్ట్ నిధులు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టిందే గ్రామాల్లో రోడ్లు, మంచి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసామన్నాడు, వేస్తున్నారు. అంటే సమయానికి కాంట్రాక్టర్ రాకపోవడం, వర్షాలు రావడం రీజన్. కరెక్ట్ టైం మీరు ఉగాది కల్లా చూడండి, ఉగాది కూడా ఇంకొక 15-20 days లో చూడండి, మీరు మా ఏపీ రోడ్ల మీద రైలు వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా స్పీడ్ బ్రేకర్ లేని రోడ్లు రైలు వెళ్ళిపోవచ్చు. ఇంకా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అది లేకపోతే మళ్ళీ ఇబ్బందులు. స్పీడ్ బ్రేకర్ లేకపోతే మళ్ళీ కేసు పెడతారు. అవన్నీ కాదు, మంచి రోడ్ల మీద మంచి ప్రయాణం, బండ్లు పంచలే కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ప్రామిస్ చేస్తున్నాం. షూర్. ఒకవేళ గతుకుల రోడ్లు, ఫోటో తీసి వాట్సాప్ పెట్టండి, గుంటలు పడిన రోడ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా కనిపిస్తారు ట్వీట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి పెడితే మీరు నాకు పెట్టండి, మా ట్వీట్ మా కిరణ్ జనసేనకి ట్వీట్ చేయండి. మేము వెంటనే అక్కడ అధికారులు కనుక్కొని అక్కడ ఏపించే బాధ్యత మాదే. ఖచ్చితంగా అవకాశం రాదు ఛాలెంజ్ చేస్తాం. రాదు 1 month లో మొత్తం ఆల్మోస్ట్ 100% మొత్తం రోడ్లు పూర్తయిపోతాయి. ఒకవేళ వర్షాలు పడి మళ్ళీ ఏమైనా ఇబ్బంది, రోడ్లు ఏమైనా చిన్న చిన్న గుర్తుకులు పడితే దాన్ని మైక్రోస్కోప్స్ చూసి వైసీపీ నాయకులు ఫోటోలు పెడితే మాత్రం నేనేం చేయలేను. నిజమైన రోడ్లు పోతే మాత్రం దాన్ని ఏపించే బాధ్యత మాది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా విషయాలు, ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో నాకు ఇది. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఫ్యూచర్ లో చాలా చేయాలి. ఖచ్చితంగా మేడం, మీ సహకారం, మీ చాలా సహకారం ఇప్పుడు మాకు ఉండాలి, మా జనసేన పార్టీకి ఉండాలి. థ్యాంక్ యూ మేడం. జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందండి, మా సహకారం ఎప్పుడు. మీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడంలో మీరు ఎంత భాగస్వామ్యంతో పట్టుదలతో ముందుకెళ్తున్నారు, అది నిర్విరామంగా జరగాలి, సక్సెస్ఫుల్ గా జర్నీ కొనసాగాలి. అందరి సహకారంతో మేము అనుకున్న కోరిక మహిళ చూడాల్సిన స్థానం కూడా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు 2025 లో టైం నేను చెప్పలేదు, అది మళ్ళీ వేరే కాంట్రవర్షన్. తమ్నైల్ మళ్ళొకటి వచ్చింది కిరణ్ గారు, 2025 లో మేబీ ఆర్ మే నాట్ బి పవన్ కళ్యాణ్ సీఎం. రాజకీయాలు ఏమైనా జరగచ్చు, ఇది మాత్రం ఇది తమ్నైల్ పెట్టుకోవాలి మీరు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, జరుగుతుంది, ఇది మాత్రం చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికే సీఎం ఆంధ్ర రాష్ట్రం కన్ఫర్మ్, అంతే. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.